యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ప్రభువు 6వ మాటగా శిలువలో పలికింది ఏమిటంటే సమాప్తమైందని చెప్తున్నారు. ప్రభువు ఏమి సమాప్తమైంది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు ఒక చిత్తాన్ని అనుగ్రహించాడు. ఆయన చిత్తాన్ని అనుగ్రహించాడు, ఆయనకు ఒక బాధ్యతని ఇచ్చాడు. ఆ బాధ్యతనంతా ప్రభు యేసుక్రీస్తు వారు పూర్తి చేసేసి, నా ప్రభువ సమాప్తమైనది అంతా నేను సంపూర్తి చేసేసాను, నువ్వు నాకేమి అప్పగించావు, నువ్వు నాకు నీ చిత్తాన్ని చేయాలని నాకు ఒక బాధ్యతను నాకు అప్పగించావు, నేను దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసేసాను, నేను పూర్తి చేసేసాను, సమాప్తమైందని చెప్పి ప్రభువు తన ఆత్మని దేవునికి అప్పగించేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని చిత్తాన్ని ఏమి నెరవేర్చారు, ఏమి సంపూర్తి చేసేసారు అనేది మనం ఒక 2 మాటలు ఈ సమయంలో తెలుసుకుందాం.